హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. అమ్మ కన్నా నాన్న 2 ముద్దలు ఎక్కువ తింటాడు. నాన్న కాకుండా అమ్మ అయితే ఇంటి చాకిరీ కూడా చేస్తుంది అని అన్నదమ్ములిద్దరూ ఆలోచించి ఒకరిని ఒకరు 3 నెలల పాటు ఉంచుకునేలా అమ్మా నాన్నలని పంచుకున్నారు. చివరికి ఆ ముసలి దంపతుల పరిస్థితి ఏమైందో ఈరోజు మనం తెలుసుకుందాం. విశాఖ ఎక్స్‌ప్రెస్ వేగంగా ప్రయాణిస్తోంది. అంతకంటే వేగంగా అందులో ప్రయాణం చేస్తున్న పాండురంగారావు గారి ఆలోచనలు పరిగెడుతున్నాయి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కన్నబిడ్డలు ఇచ్చిన తీర్పు తన జీవితంలో ఇన్ని అలజడులు సృష్టిస్తాయని ఆయన కలలో కూడా ఊహించలేదు. హాయిగా మనవళ్లతో ఆడుకుంటూ సహధర్మచారిణితో కలిసి విశ్రాంతి తీసుకోవలసిన ఈ వయసులో తనకి ఎదురైన అనుభవాన్ని తలుచుకుంటేనే రైలు పట్టాలపై నలిగిన రూపాయి నాణంలా అయిపోతుంది మనసు. ఒక్కసారిగా కళ్ళ ముందు భార్య కస్తూరి రూపం కదలాడింది. అంతే, వెంటనే ఆయన కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. అప్పటికి సంవత్సర కాలం గడిచిపోయింది ఆమెను చూసి. ఇక ఈ జీవితపు చరమాంకంలో కళ్ళు మూసేలోపు కనీసం ఒక్కసారైనా తన అర్ధాంగిని జీవితంలో సగభాగాన్ని చూడగలిగే అవకాశం వస్తుందో లేదో అన్న సందేహమే ఈ మధ్య ఓ పెద్ద పెనుభూతమై పీడిస్తోంది పాండురంగారావు గారిని. ఆయన ఉద్యోగ బాధ్యతల నుండి పదవీ విరమణ చేసి అప్పటికే 5 సంవత్సరాలు కావస్తోంది. ఉద్యోగంలో ఉన్నంత కాలం ఏనాడు ఒకరితో మాట పడకుండా నిజాయితీ మేళవించిన వాడిగా పేరు తెచ్చుకున్నాడు. అడిగిన వారికి కాదనకుండా సహాయం చేశాడు. ఇంకా సర్వీసు ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆ ఉద్యోగం పెద్ద కొడుకు బాలాజీ వేయించాడు. రిటైర్ అవ్వగా వచ్చిన డబ్బుతో చిన్న కొడుకు రవీంద్రకి వైజాగ్‌లో వ్యాపారం పెట్టించాడు. నిజానికి హైదరాబాద్‌లోనే వ్యాపారం పెట్టించాలనుకున్నాడు. కానీ రవీంద్ర తన మామగారికి దగ్గరగా ఉండి అక్కడే సెటిల్ అవుతాను అని పట్టుపట్టేసరికి కాదనలేకపోయాడు. 2 కొడుకుల పెళ్ళిళ్ళు చేసేశాను. ఇద్దరికీ ఉపాధి కల్పించాను. ఇక ఇప్పుడు ఉరుకు పరుగుల జీవితంలో నుంచి కూడా హాయిగా రిటైర్మెంట్ తీసేసుకోవచ్చు అని అనుకుంటున్న సమయంలో సరిగ్గా అప్పుడే మొదలయ్యాయి ముసలి దంపతుల కష్టాలు. ఇద్దరూ ఒకరి దగ్గరే ఉంటే ఇద్దరి భారం మోయటమే. అమ్మో! నా వల్ల కాదు అంటే నా వల్ల కాదు అనుకున్నారు అన్నదమ్ములు. ఇద్దరూ ఆశాంతం ఆలోచించి అమ్మానాన్నల్ని పంచుకున్నారు. అమ్మ కన్నా నాన్న 2 ముద్దలు ఎక్కువ తింటాడు. నాన్న కాకుండా అమ్మ అయితే ఇంటి చాకిరీ కూడా చేస్తుంది. మరి ఇప్పుడు ఎలా అన్న మీమాంసకు బదులుగా సమానత్వం సమాధానంగా నిలిచింది. అందుకే ఒకరినొకరు 3 నెలల పాటు ఉంచుకునేలా ఏర్పాటు చేసుకున్నారు. తను పెద్ద కొడుకు దగ్గరుండి అప్పటికి 90 రోజులు గడిచిపోయాయి. ఇక ఈ నెల నుంచి చిన్న కొడుకు వాటా కావడంతో అక్కడికే బయలుదేరాడు. అదే రోజు కస్తూరి కూడా చిన్న కొడుకు దగ్గర నుంచి పెద్ద కొడుకు దగ్గరకు బయలుదేరి ఉంటుంది. ఆయనకు తెలుసు, వైజాగ్ నుంచి బయలుదేరిన రైలు ప్రస్తుతం తను ప్రయాణిస్తున్న రైలుని క్రాస్ చేస్తుందని. ప్రతి 3 నెలలకు ఒకసారి అలా క్రాస్ అయ్యే రైలుని ఎంతో ఆత్రంగా గమనిస్తాడు ఆయన. తన భార్య కస్తూరి కనిపిస్తుందేమోనని. కానీ ఏనాడూ ఆయన కోరిక తీరలేదు. క్రాస్ అయ్యి కదిలిపోతున్న రైలుకు కన్నీళ్లతోనే వీడ్కోలు చెబుతాడు ప్రతిసారి. రైల్లో ఒక్కసారిగా కుదుపు రావడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు పాండురంగారావు. వైజాగ్ నుండి వస్తున్న ఎక్స్‌ప్రెస్ క్రాసింగ్ ఉంది అంటున్నారు ఎవరో. ఒక్కసారిగా పాండురంగారావు గారి గుండె వేగం పెరిగింది. ఆతృతతో ఆశగా లేచి తలుపు దగ్గరకు వెళ్ళాడు. కదిలిపోతున్న రైలుని కన్నీళ్లతో మసకబారిన కళ్ళచాటు నుండి చూశాడు నిరాశగా. ఆ రైలును చూస్తూ పిచ్చిది, లోపల ఎక్కడో ఉండి ఉంటుంది. ప్రయాణంలో అదే పనిగా నిద్రపోవటం అలవాటు దానికి అనుకుంటూ వీడ్కోలు చెబుతున్నట్లుగా కనిపించని కస్తూరికి చిన్న పిల్లాడిలా చెయ్యూపుతూ ఆ రైలు వెళ్ళే వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడప్పుడు ఆయనకు అనిపిస్తుంది, పిల్లల మీద మరీ అంత ఎక్కువగా మమకారాన్ని పెంచుకోవడం కూడా తప్పేమోనని. లేకుంటే
ముందు చూపు లేకుండా, ముందు జాగ్రత్త లేకుండా వచ్చిన డబ్బులను నయా పైసలతో సహా కొడుకు చేతిలో ధారపోసి, ఇప్పుడు ఇలా వారి మీద ఆధారపడి చీత్కారపు బ్రతుకు బతకడం బహుశా ప్రతి తల్లిదండ్రుల స్వయంకృపరాధమేమో అనుకుంటూ భారంగా ఓ నిట్టూర్పు విడిచి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు పాండురంగారావు. ఎంత వద్దనుకున్నా భార్య జ్ఞాపకాలు, ఆమె సహనం, సహచర్యం, ఆమె ఆప్యాయత, అనురాగం గుర్తొస్తుంటే లోలోపల ఓ తీపి వేదన. బ్రతికున్న భార్యను చావుతో కాలం వేరు చేసిన వ్యక్తిని గుర్తు చేస్తున్నట్లుగా తలుచుకోవడం నిజంగా దౌర్భాగ్యమే. వైజాగ్‌లో రైలు దిగిన పాండురంగారావు చిన్న కొడుకు రవీంద్ర ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరేసరికి చిన్న కోడలు ఎదురొచ్చి ఆయన్ని లోనికి తీసుకెళ్ళింది. మెల్లగా అంది. మామయ్య, అత్తయ్యకి నిన్నటి నుంచి జ్వరంగా ఉంది. మిమ్మల్ని చూడాలని తెగ కలవరిస్తోంది అంది. ఆ మాటలకు పాండురంగారావు గుండె కలుక్కుమంది. ఏంటి, మీ అత్తయ్యకి జ్వరమా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? అంటూ ఆందోళనగా లోపలికి ప్రవేశించాడు. అప్పటికే 10, 15 సార్లు కోడల్ని, ఇంకా మీ మామయ్య గారు రాలేదేంటమ్మా? ప్రతిసారి ఏ వేళకు వస్తారు? అంటూ అడిగి అడిగి అలసిపోయి అప్పుడే చిన్నగా నిద్రలోకి జారుకుందామె. పాండురంగారావు ఆమె దగ్గరికి వెళ్ళాడు. భార్య ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిగో నిన్నే అంటూ ఆమె నుదుటి మీద చెయ్యి ఉంచాడు. దాంతో ఉలిక్కిపడ్డట్లుగా కళ్ళు తెరిచింది కస్తూరి. ఒక్కసారిగా ఆమెకు ఎవరో అర్థం కాలేదు. అర్థమైన వెంటనే ఆమె కళ్ళు విప్పారాయి సంతోషంతో. ఆమె పెదాలు వణికాయి. ఏమండీ, వచ్చారా? ఈ జన్మకి మిమ్మల్ని చూసే భాగ్యం లేదనుకున్నా. నేను చాలా అదృష్టవంతురాలిని. ఎలా ఉన్నారండి? అంటూ ఆప్యాయంగా పాండురంగారావు చెయ్యి నొక్కింది. నువ్వెలాగున్నావు? ఒంట్లో ఎలా ఉంది? జ్వరమట కదా అని అడుగుతూ ఉంటే ఆయన కంఠం జీరబోయింది. నాకేం, నిక్షేపంలో ఉన్నాను. మిమ్మల్ని చూశానుగా, అది చాలు అంది. ఆయన కళ్ళు ఎందుకో మరి తెలియకుండానే వర్షించసాగాయి. ఆయన కన్నీళ్లు తుడిచింది కస్తూరి. లేని శక్తిని కూడా తెచ్చుకుంది. ఆయన వెంట తెచ్చుకున్న పెట్టె తెరిచి అందులో నుంచి కండువా, లుంగీ ఇచ్చి అలాగే వెళ్ళి బాత్రూంలో బకెట్లోకి నీళ్లు తోడింది. ఆయన స్నానం చేసి రాగానే పెట్టెలోనున్న 2 జతల బట్టలు తీసి ఆయన వద్దని వారిస్తున్నా శుభ్రంగా ఉతికింది. కస్తూరి చేస్తున్న హడావిడికి ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు పాండురంగారావు. అమ్మ చేస్తున్న హడావిడి చూసి మండిపడిపోయాడు రవీంద్ర. జ్వరం వచ్చిందానివి విశ్రాంతి తీసుకోక ఈ చాదస్తపు పనులేమిటి? తర్వాత ఏం జరిగినా మా చావుకు వస్తుంది అంటూ కేకలు వేశాడు. మౌనంగా రోదించడం మినహా ఏమీ మాట్లాడలేకపోయారు ముసలివాళ్ళు ఇద్దరు. ఆ రోజు మధ్యాహ్నం కొసరి కొసరి అన్నం వడ్డించింది కస్తూరి పాండురంగారావు గారికి. నువ్వు కాస్త ఎంగిలి పడరాదు అడిగారాయన. నోరంతా మరీ చేదుగా ఉంది. అదీ కాక జ్వరం పూర్తిగా తగ్గకుండానే పథ్యం మానేస్తే ఎలా అని చెప్పిందావిడ. కోడలు కూడా అత్తయ్య గారిని అడిగింది. కనీసం మజ్జిగన్నమైనా తినండి, ఏమీ తినకుండా అలా పస్తుంటే ఎలా అంటూ. ససేమిరా సహించడం లేదంటూ తప్పించుకుంది. కానీ ఒక్క మెతుకు కూడా ముట్టలేదు. అందుకు కారణం లేకపోలేదు. నిజానికి నిన్న సాయంత్రం ట్రైనుకు తను పెద్ద కొడుకు దగ్గరికి బయలుదేరాల్సి ఉంది. కానీ కస్తూరి బయలుదేరకుండా అలాగే ఉండిపోయింది. దాంతో చిన్న కొడుకు రవీంద్ర వచ్చి తల్లిని ప్రయాణానికి సిద్ధం కమ్మన్నాడు. కానీ కస్తూరి తనకు ఒంట్లో నలతగా ఉందని ఓ 2 రోజులు ఆగి వెళతానని చెప్పింది. దాంతో రవీంద్ర ఎక్కడా లేని కోపంతో, ఏమాత్రం మానవత్వం లేకుండా, రేపు నాన్న వచ్చేస్తాడు, ఇద్దరూ ఇక్కడే ఉంటే ఎలా కుదురుతుంది? ఇద్దరికీ భోజనాలు పెట్టడం అంటే మాటలు కాదు. అయినా ముందుగా అన్నయ్య నేను కుదుర్చుకున్న ఒప్పందం మర్చిపోయావా? ముందు 2, 3 రోజులంటావు, ఆ తర్వాత 10 అంటావు. ఇక తర్వాత శాశ్వతంగా ఇక్కడే తిష్ట వేస్తానంటావు. ఇద్దరినీ భరించడం అంటే నా వల్ల కాదు అన్నాడు. దాంతో ఉబికి వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ ఆ తల్లి అంది. చిన్నప్పుడు అన్నం తిననని మారం చేసేవాడివి, కానీ ఇప్పుడు నాకు అన్నం పెట్టడానికి మారం చేస్తున్నావు. చూడు నాయన రవి, చిన్నప్పుడు నువ్వు అన్నం తినడానికి మారం చేస్తే అలానే నీ కడుపు నువ్వు కాల్చుకోవాలి అని నేను ఊరుకోలేదురా. నేను చందమామ రావే, జాబిల్లి రావే అంటూ
పాటలు పాడుతూ ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద అంటూ గోరుముద్దలు తినిపిస్తూ అనగనగా ఏడుగురు రాజులు, ఏడుగురు వేటకి వెళ్లారు అంటూ కథలు చెబుతూ అన్నం తినిపించేదాన్ని. ఎంతైనా అమ్మ మనసు కదరా! నువ్వు అన్నం తింటే నేను గుప్తాయాసంతో కడుపు నిండిన దానిలా భావించేదాన్ని. కానీ ఈరోజు అటువంటి అమ్మకు 2 ముద్దలు పెట్టడానికి తెగ బాధపడిపోతున్నావు. ఎంతైనా కన్న కొడుకువి కదా! సరేలే నాయనా మీ నాన్నగారు రాగానే వెళ్ళిపోతాను. అయినా జ్వరం వచ్చిందాన్ని నాకు అన్నం ఎలా సహిస్తుంది? సహించదు. నాకు పెట్టే అన్నమేదో మీ నాన్నగారికి పెట్టు కడుపు నిండా. అదే నాకు 10,000 అన్న ఆమె మాటలకు శాంతపడ్డాడు రవీంద్ర. కానీ జ్వరం తగ్గాక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి లేదు అని ఖరాఖండిగా చెప్పాడు. ఆ మాత్రానికే ఎంతో ఉప్పొంగిపోయింది ఆ పిచ్చి తల్లి. ఏంటో అంత ఆలోచనలో మునిగిపోయావు అని అడిగాడు పాండురంగారావు. ఏమీ లేదండి అని జవాబు ఇచ్చింది కస్తూరి. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకోరాదు అన్నాడు. కొంచెంసేపు ఆ మాట ఈ మాట మాట్లాడాక అలా ఆయన ప్రయాణ బడలికతో ఇట్టే నిద్రలోకి జారిపోయాడు. కోడలు వచ్చి కనీసం అరటి పళ్ళైనా తీసుకోండత్తయ్యా అని అడిగినా ఆకలి బాగా వేస్తున్నా కొడుకు అన్న మాటలు గుర్తుకు వచ్చి వాటిని తీసుకోలేదు. అలా రాత్రి కూడా మంచినీళ్లు తాగి సరిపెట్టుకుంది. అలాగే నీరసంగానే చాప మీద నడుం వాల్సిన ఆమె ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియదు. తెల్లారింది. మనుషులకు ముసుగులు, ముఖాలకు మాస్కులు ధరించి యాంత్రిక జీవనాన్ని పరిగెత్తించడానికి లోకం నిద్రలేస్తోంది. ఆ ఇంట్లో కూడా ఒక్కొక్కలే అంతా అప్పుడే నిద్రలేచి దినచర్యలు మొదలుపెడుతున్నారు. పాండురంగారావు గారు నిద్రలేచి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కింద నేల మీద చాప పరుచుకొని నిద్రపోతున్న కస్తూరి కనిపించింది. ఆయనకు తన పాత రోజులు గుర్తొచ్చాయి. పెళ్ళైన తర్వాత రోజు నుంచి మొన్న మొన్న వాళ్ళని కొడుకులు వేరు చేసే వరకు తను ప్రతిరోజు నిద్రలేచి మొదటగా భార్య ముఖం చూసే అలవాటు. అదీ కాక అలా నిద్ర లేవగానే ఆమెను చూస్తే ఇక ఆ రోజంతా ఆయనకు ఎంతో ఉత్సాహంగా ఉండటమే కాకుండా అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని నమ్మకం కూడా. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా నిద్రలేచి ఆమెను చూశాడు. దగ్గరికెళ్ళి చిన్నగా భుజం తట్టాడు. ఇదిగో నిన్నే, ఒంట్లో ఎలా ఉంది అంటూ ఆమె చేతిని పట్టుకుని నాడి చూశాడు. జ్వరం తగ్గిందో లేదో అని. ఆమె వెంటనే పైకి లేచి కూర్చుంది. అరచేతులు చూసుకొని భర్త కాళ్ళకు దండం పెట్టుకుంటూ అంది. అయ్యో పాడు నిద్ర, బాగా పొద్దెక్కినట్లుంటుంది. అలా అలా అంటూనే హడావిడిగా లోపలికెళ్ళి కోడలి అనుమతి తీసుకొని స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టి భర్త వద్దంటున్నా వినకుండా ఆయనకు తలస్నానం చేయించింది. తను తలస్నానం చేసింది. భర్తకు సాంబ్రాణి పొగపెట్టింది. దేవుడి గదిలోకి తీసుకెళ్ళింది. అక్షింతలు ఆయన చేతికిచ్చి ఆయన పాదాలకు ప్రణమిల్లి దీవించమంది. ఆమెను దీవించి పైకి లేపి తన హృదయానికి అత్తుకుంటూ అడిగాడు. ఏంటో ఈరోజు నీ కళ్ళల్లో ఏదో మెరుపు కనిపిస్తోంది అని. అంతే, ఆయన మాటలకు మెరుపు మాయమై ఆమె కళ్ళు జలార్ధమయ్యాయి. ఏవండీ, ఈరోజు ఎంతో విశేషమైన రోజు. మన జీవితాలు ముడిపడి వసంతోత్సవం జరుపుకునే రోజు. ఈ రోజుతో మీకు 60 సంవత్సరాలు నిండాయి అంది. అంటే అంటే అవునండి. 20లో పెళ్లి కన్నా 60లో పెళ్లి భలే ఉంటుందే అని మన పిల్లలు ఆ వేడుక చాలా ఘనంగా చేస్తారు చూడవే అంటూ మీరు ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళు గుర్తుందా అంది. అంటే ఈరోజు మన షష్ఠి పూర్తినా? అనుకోకుండా ఆయన కళ్ళల్లో కన్నీళ్లు జీవధార కట్టాయి. వాళ్ళనే గమనిస్తున్న చిన్న కోడలు కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు తిరగకుండా ఉండలేకపోయాయి. తను నిన్నటి నుంచి అత్తగారిని గమనిస్తూనే ఉంది. అత్తగారి మొహంలో దోబూచులాడుతున్న సరికొత్త కాంతుల్ని చూస్తూనే ఉంది. షష్ఠిపూర్తి నాడు తన భర్త సన్నిధిలో గడపాలని అత్తగారు లేని జ్వరాన్ని తెచ్చుకొని తను పస్తూ ఉండి మామగారి కోసం పడ్డ ఆవేదన, ఆతృత అర్థమయ్యాయి. అత్తగారికి మనసులోనే శతకోటి వందనాలు అర్పించింది. కానీ తన భర్త ప్రవర్తన, మనస్తత్వం, కసాయితనం గుర్తొచ్చి ఆ ముసలి దంపతులకు తన వంతు కర్తవ్యంగా ఏమీ చేయలేని నిస్సహాయత్వానికి బాధపడిపోయింది. కాకపోతే తన అత్తమామలకు పట్టిన దుస్థితి ఈ లోకంలో వేరే వారికి రాకూడదని ముక్కోటి దేవతలను ప్రార్థించింది.
పద ముందు ఆస్పత్రికి వెళదాం. నీకు జ్వరం తగ్గినట్లు లేదు అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ పాండురంగారావు. నాకే జ్వరమూ లేదు. అయినా మనం ఇప్పుడు వెళ్ళాల్సింది గుడికి. తర్వాత ఎక్కడైనా మనిద్దరము కళ్ళు మూసే వరకు కలిసి ఉండే చోటుకి పదండి అంటూ భర్త చేయి పట్టుకొని బయటకు నడిచింది కస్తూరి. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.